దిస్ ఈజ్ రాగి సంకటి చేసామండి ఈరోజు మేము రాగి సంకటి చేసాము. ట్రై చేసాం ఎలాగొస్తుందని. ఓకే, కంప్లీట్ అయితే అవ్వింది. బట్ ఇలా చేసాం. నలుగురికి 4 చేసాం. అలాగే చికెన్ పులుసు పెట్టామండి. మామూలుగా అయితే నాటుకోడి పులుసు పెడతారు, బట్ మనం నాటుకోడి తీసుకోలేదు కాబట్టి మనం మామూలు బాయిలర్ కూడా చికెన్ పులుసు అనేది తయారు చేసాం. ఈ చికెన్ పులుసు, ఈ నాటుకోడి సంగటి ఇప్పుడు తింటామండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవి తింటామండి. ఎలా ఉందండి టేస్ట్ మనం ఇప్పుడు చూస్తామండి. చూడండి, ఇలా పులుసు పెట్టాం దానికి. ఇది నాటుకోడి సంగటి అంటారు దీన్ని అక్కడ రాయలసీమలో. మనం అయితే మామూలుగా సింపుల్గా మనం వైపు తోప అని కూడా పిలుచుకుంటాం. రాగి సంగటి అంటారు అటువైపు. మనం ఇది తోప అంటాం, ఎలాగైనా పిలుచుకోవచ్చు మనం. ఓకే, మనకు ముందు నుంచి మా నాన్నమ్మ వాళ్ళు చేసేవారు ఇది తోప అనేవాళ్ళు. దీని ఇప్పుడు ఫేమస్ రాగి సంగటి అంటారు రాయలసీమ. ఇప్పుడు ఇది చికెన్ పులుసు అండి. ఇది చికెన్ పులుసు ఇలా తయారు చేశాను. ఇలా ఉంది, బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ.